నా పేరు ముష్టి శ్రీనివాస్ అండి. అడ్వకేట్ కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఆడిటర్ని. మార్గదర్శి చిట్ ఫండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను. మనకు ఇటీవల కాలంలో చిట్ ఫండ్ వాటి మీద అనేక రకమైన మోసాలు నేరాలు ప్రైవేట్గా చూస్తుండగా మార్గదర్శి చిట్ ఫండ్స్ లిమిటెడ్ హైదరాబాద్ ఆఫీస్గా చేసుకుని వాళ్ళు ఇటీవల జరుగుతున్న అనేక మోసాలు వారు చేసిన వాటికి మనం పేపర్లోనే చూస్తాం కాదు, నేనుగా మోసపోయిన తర్వాత నా దగ్గరికి అనేక మంది బాధితులు వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ అప్రోచ్ అవడంలో ఈ అసోసియేషన్ ఫామ్ చేయటం, బాధితుల సంఘం అనేది ఏర్పాటు చేయడం మనకు జరిగింది. మార్గదర్శి చిట్ ఫండ్ వారు పేద మధ్య తరగతుల్ని వాళ్ళని టార్గెట్గా పెట్టుకుని, ఎయిమ్గా పెట్టుకుని వాళ్ళ చేత మార్కెటింగ్ ఆఫీసర్స్ చేత వాళ్ళు మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళ ఆదాయాన్ని వాటిని చూసుకోకుండా పేద మధ్య తరగతి వాళ్ళని మీకు చీటీ ఇస్తామని చెప్పి వాళ్ళని మాయమాటలు చెప్పి నమ్మించి వాళ్ళ చీటీ కట్టిస్తున్నారు. ఆ చీటీ కట్టిన తర్వాత వాళ్ళు చేసే పని ఏమిటంటే షూరిటీస్ అనే నెపంతో వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వట్లా. ఇవాళ పొజిషన్ కనుక మనం ఆలోచించినట్లయితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్లో చూస్తే చందాదారులకి వాళ్ళకి ఇవ్వాల్సిన సొమ్ము చాలా ఉంది. వాళ్ళు అది ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో కూడా షూరిటీస్ అనే పేరుతో వాళ్ళు చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తుండగా గమనిస్తే మార్గదర్శి చిట్ ఫండ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో ఏ ప్రజలకి, ఏ చందాదారుడికి కూడా తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఏము ఒక డ్రైవర్ని తీసుకుంటే అతని జీతం ఎంతో మనకు తెలుస్తుంది అందరికీ. అటువంటి డ్రైవర్ చేత 20 లక్షల రూపాయల చీటీ కట్టించి మీకు మేము పాడించి ఇస్తామని చెప్పి వాళ్ళు పాడించకుండా వాళ్ళకి ఎప్పుడో కుదిరినప్పుడు పాడించి వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఇచ్చి నీది పాడేసామని చెప్పి వాళ్ళు హెరాస్ చేస్తుంటే అనేక మంది బాధితులు నా దగ్గర అప్రోచ్ అయ్యారు. అందులో ఒక ఆయన అయితే కర్నూలులో ఆయన గ్యారంటర్గా ఉండి వీళ్ళు వచ్చి చేసే బెదిరింపులకి ఆయనకి పక్షపాతం వచ్చి నోటి మాట లేకుండా కూడా ఆయన ఉన్నారు. వాళ్ళ భార్య ఫోన్ చేసి మాకు సాయం చేయమని అడిగింది. కానీ మార్గదర్శి వాళ్ళు చేసే వ్యవహారం ఒకసారి క్లుప్తంగా చెప్తాను. వాళ్ళు చీటీ రిజిస్టర్ చేసేటప్పుడు 50 మందితో చేస్తామని చెప్పి 25-30 మంది మధ్యలోనే చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళ లాటరీ సిస్టమ్ అని పెట్టి ఆ లాటరీ సిస్టంలో ఎవరైతే ఏ 20 చీట్లు రిజిస్టర్ కాలేదో అది పెట్టి వాళ్ళకే వచ్చినట్టు ఆ 20 మంది మార్గదర్శి చిట్ ఫండ్ వాళ్ళకే వచ్చిందని చెప్పి వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే ఆ లాటరీ సిస్టంలో కావాల్సిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సొమ్ము ఇవ్వకపోగా వాళ్ళు చేసేది ఏంటంటే మొదటి చిట్టు పూర్తిగా తీసుకుంటారు. నా వ్యవహారంలో 50 లక్షల చీటు 50 నెలలు కట్టినప్పుడు మొదటి నెల 1,00,000 తీసుకుంటారు, రెండో నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు. అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కల్లోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే వాళ్ళు ఇంతవరకు బ్యాలెన్స్ షీటే ఇవ్వాల. 2023 తారీఖు బ్యాలెన్స్ షీటు వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము 50 మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు. ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకు అనుగుణంగా 4-5 చదువుకున్న వాడికైనా కూడా ఆ 4 పేజీలు చదివి పెట్టే అవకాశం ఉండదు. పెట్టేసి అగ్రిమెంట్లో మీరే ఒప్పుకున్నారు అని చెబుతూ ఈ సొమ్మంతా వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని ఏం చెప్తారంటే డెకాయిట్స్ అయిపోయారు. వాళ్ళ ఆర్థిక సొమ్ముని మనం పూర్వం రోజుల్లో
బందిపోటు దొంగలు ఎలా మీద పడతారో దోచుకోవడానికి మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ ఈ పేద మధ్య తరగతి వాళ్ళ చేత డబ్బు కట్టించి వాళ్ళు పిల్లాడి చదువుకో ఇంటికో లేకపోతే పిల్ల పెళ్ళికో దాచుకున్న డబ్బు వాళ్ళని దగ్గర లాగేసి పంపిస్తున్నారు. వాళ్ళ డీవియేషన్స్ ఎక్కడున్నాయంటే చట్ట ప్రకారం సెక్షన్ 22లో వాళ్ళు ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి అనేది కూడా ఎక్కడ చెప్పట్లా. షెడ్యూల్డ్ బ్యాంకులు అంటారు తప్పితే ప్రతి గ్రూప్కి వాళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ ప్రిన్సిపల్ వాళ్ళు ఎక్కడ ఫాలో అవ్వట్లా. అదేమిటని ఈ మధ్య మన పేపర్లో పత్రికల్లో వాళ్ళ దినపత్రుల్లో చదువుతున్నా కూడా సిఐడి వాళ్ళు అడిగిన దానికి ఇన్ఫర్మేషన్ లేదు. సెక్షన్ 22 ప్రకారం ఆ చట్టంలో ఎవరైతే షూరిటీస్ ఇవ్వలేదో మరుసటి నెలకు వచ్చేపాటికి ఏ బ్యాంకుకి అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారో ఆ బ్యాంక్ అకౌంట్ మిగతా 40 మంది సబ్స్క్రైబర్లకి తెలియపరచాలి. అందులో వాళ్ళ మెంబర్ అయితే 40 సబ్స్క్రైబర్ అది తెలియపరచట్లా. ఏ సబ్స్క్రైబర్ దగ్గరికి వెళ్ళినా మాకు తెలియపరచలేదు అంటున్నారు. ఆ తర్వాత చీటీ పాడుకున్న తర్వాత 2 నెలలలోపు అప్పటికి కూడా సబ్స్క్రైబర్ ప్రైజ్ మనీకి ఇవ్వకపోతే ఫోర్మెన్కి ఒక అవకాశం ఉంది. అదే చీటీ అదే గ్రూప్ మరొకసారి పాట పెట్టాలి. అవి చేయట్లా. ఈ సొమ్మంతా ప్రతి నెల నాకు ఇచ్చిన కాగితంలో ఒక మార్చి నెలలోనే ఒక లబ్బీపేట బ్రాంచ్లో 8,16,00,000 రూపాయలు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు. ఇలా ఎంతమంది పేదవర్గం దగ్గర తీసుకున్నారో ఈ డబ్బంతా వాళ్ళు ఎక్కడ పెడుతున్నారంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే పేదల డబ్బు దోపిడీ చేసి రాజకీయాల్లో ఆయనే ముందుంటాడు, సినిమా రంగంలో ఆయనే ముందుంటాడు, హోటల్ రంగంలో ఆయనే ముందుంటాడు, మ్యూచువల్ ఫండ్స్ అందులో ఆయన పెట్టుబడులు పెడతాడు. ఆయనగా ఒక ట్రస్ట్ పెట్టలేదు ఈ పేదవారి సొమ్ముతో. ఇలా చేసి చాలామందికి షూరిటీస్ నెపంతో మీవి సరిపోవట్లేదు అని చెప్పి వాళ్ళని డిలే చేసేసి ముందు డబ్బు వసూలు చేస్తున్నారు. పాట పాడే రోజుకి చేసి వాళ్ళని షూరిటీలు ఇవ్వమంటే షూరిటీలు మీరు ఇవ్వలేదు కాబట్టి మేము మీరు ఇవ్వలేకపోతున్నాము ఇవ్వమని చెప్తారు. ముందు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రచారం చేసి మార్కెట్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ ఉంటే చాలు అన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ చేర్పిస్తున్నారు. తీరా పాడిన తర్వాత మాకు షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు కావాలని చెప్పి వాళ్ళు చెప్పేవాడికి ప్రతి వాళ్ళకి నేను చెప్పా ఇందాక ఒక హోటల్లో పని చేసుకునేవాడికి ఒక కార్ డ్రైవర్కి గవర్నమెంట్ షూరిటీ ఎక్కడ ఉంటారండి? కానీ వాళ్ళు కష్టపడి తెచ్చితే 2 నెలలు 3 నెలలు పడికి ఇది పాత పడిపోయినాయి మళ్ళా తేవాలని చెప్పి ఆ 3 నెలలు డిలే చేసి వాళ్ళు ఆ షూరిటీలు రాలేదని చెప్పి ఈ సొమ్మంతా వాళ్ళు అక్కడ పెట్టుకుంటున్నారు. ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ పేరుతో డబ్బు డిడక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ ఆ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ ఎక్కడ ఎప్పుడు డెబిట్ చేశారు వెంటనే చేయట్లా. వాళ్ళు ఒక కామన్ అకౌంట్ పెట్టుకున్నారు. అన్ని గ్రూపులకి ఒకే బ్యాంక్ అకౌంట్ అందులోంచి పే చేస్తున్నారు తప్పితే వాళ్ళ బ్యాలెన్స్ షీట్లో మాకు ఎవరైతే చీటీదారులకి ఇవ్వాలో వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చెప్పి చూపిస్తున్నారే తప్పితే చేయట్లా. చాలామంది పాపం పేదవాళ్ళకి తెలియదు ఏంటంటే మార్గదర్శి రామోజీరావు గారితో మనం చేయలేము, ఈ మా డబ్బు రాని ఎక్కడ చెప్పుకోవాలో కోర్టుకి వెళ్ళాలని కూడా తెలియదు. డిప్యూటీ రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కంప్లైంట్ ఫైల్ చేస్తే 1-2 నెలల్లో ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. కంప్లైంట్స్ ఎవరికి అది తెలియకుండా ఈ రికవరీ ఆఫీసర్లు వీళ్ళు వచ్చి దబాయిస్తున్నారు తప్పితే వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రౌడీజంగా మీ మీద అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు. ఆ సెక్షన్ 64 కింద ఎనీ డిప్యూటీ రిజిస్ట్రార్ ఆయన అప్రోచ్ అయితే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది, వాళ్ళు కోర్టుకి వెళ్ళక్కర్లా. అది చాలామందికి తెలీదు. ఈ వచ్చే ఏజెంట్స్ రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మోసం చేస్తున్నారు. మరి కొన్ని విషయాల్లో అయితే ఫోర్జరీ చేస్తున్నారు. మీ ఇంట్లో మీ అబ్బాయి పేరో మీ అమ్మాయి పేరో మీ తమ్ముడి పేరో ఎవరో ఉంటే వాళ్ళ చేత వాళ్ళు సరిపోతారని ముందు వాళ్ళు ఇచ్చే బంచ్ ఆఫ్ పేపర్స్ సంతకం పెట్టించుకొని వాళ్ళగా చీటీలు వేసేసుకుంటున్నారు. మనకు చెప్పట్లా. అది లబ్బీపేట బ్రాంచ్లో స్పష్టంగా కనపడింది. ఇలా ఏ బ్రాంచ్లో జరుగుతుందో తెలియదు. అసలు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ అని పేరుతో వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు మార్గదర్శి వాళ్ళు బాధితులకి సబ్స్క్రైబర్స్కి బాకీ ఉన్నారు. ఎప్పుడు కట్టేస్తారో ఎప్పుడు మూసేస్తారో తెలియదు.
ఇప్పటికీ నెలకి నేను ఒక ట్యాక్స్ కన్సల్టెంట్గా చెప్పాలంటే 8,16,00,000 రూపాయలు వాళ్ళ కోర్టులో నా మీద వేసి చూపిస్తే ఒక మార్చి నెలలో ఒక లబ్బే బ్యాట్ భరించేవాడు మన 5 కోట్లు సెకండ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన 37 బ్రాంచుల్లో వాళ్ళ దగ్గర నెలకి 150 కోట్లు కనీసం ఈ పేద మధ్యతరగతి డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఇటువంటి సందర్భంలో మేము ఈ సంస్థ స్థాపించాను నేను. ఎందుకంటే నేను కాదు, నాతో పాటు చాలామంది ఉండి సమిష్టిగా చేద్దామండి, మాకు ఆధారం దొరకట్లేదు, ఇలా మాకు డిప్యూటీ రిజిస్ట్రారే ఆర్డర్ ఇవ్వచ్చని మాకు తెలియదు, మేము కోర్టుకు వెళ్ళలేక వచ్చామనేది సంస్థ స్థాపిస్తే మేము ఇది మీ అందరం కలిసి గవర్నమెంట్ని ఆశించి ఆ న్యాయం చేకూర్చాలి అన్న ఉద్దేశంతో మేము ఈ సంస్థ స్థాపించి అది క్లోజ్ అయ్యే లోపు అది క్లోజ్ అవుతుందని మా అందరికి స్పష్టంగా తెలుస్తుంది, బాధితులకు కానీ ఇతరత్ర ఎవరికున్నా. ఆ సందర్భాన ఈ సెక్షన్ 64 వీటికి మనం అప్లై చేసుకుని ఆ డీవియేషన్స్ చాలా వాళ్ళ అగ్రిమెంట్లో ప్రతి గ్రూప్కి చెప్పా అకౌంట్ ఎక్కడ చెప్పరు. షెడ్యూల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారనేది చెప్తారు తప్పితే ఏ షెడ్యూల్ బ్యాంకులో మన గ్రూప్ ఉందో చెప్పరు. అలా అందరూ మోసపోతున్నారు. ఇలాంటి కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే మేము పాడుకోలేదు కదా, కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వమంటే వాపస్ ఇవ్వట్లా. మేము ఇంకో వ్యక్తిని వెతకాలి అంటున్నారు. పాపం పేదవాళ్ళు కానీ మధ్యతరగతి ఇంకొకరు కానీ ఆ సబ్స్క్రైబ్ చందాదారులు కట్టలేకపోతే చివరిదా కట్టిపెట్టి మళ్ళీ మీరే ఎదురు ఇవ్వాలి, మాకు దొరకలేదు కదా, మీరు 10 నెలలే కట్టారు, 50 నెలల చిట్టి 40 నెలల డబ్బులు మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళని నానా హింసలు పెట్టి, లేకపోతే మీ ఆస్తిని జప్తు చేస్తాం, ఆస్తి పత్రాలు, పైగా ఫోర్మెన్ సాటిస్ఫాక్షన్ కానీ అనేది షూరిటీస్ అని ఉంటే ఆ ఫోర్మెన్ నోట్తో చెప్తాడండి మీ షూరిటీలు సరిపోలేదని. వాళ్ళు ఏ కొలబద్ద పెట్టి షూరిటీ సరిపోలేదంటారని చెప్పి రిటర్న్గా ఎక్కడా ఇవ్వట్లా. ఇది ఎంత అన్యాయమో అందరికీ తెలుసు. రాతపూర్వకంగా మీరు పలానా XYZ పేరుతో మీరు ఇచ్చిన షూరిటీలు గవర్నమెంట్ షూరిటీలు సరిపోవట్లేదని వాళ్ళు ఎక్కడా చెప్పట్లా. వాళ్ళ కొలబద్ద ఎలా ఉంది అంటే సరిపోదు అంటే 1 నెల పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఆ పోస్ట్పోన్ చేసుకుంటే ఒక 50 లక్షల చీటీ, ఒక 10 లక్షల చీటీ, వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుందో మనం ఆలోచిస్తే వాళ్ళ చట్ట ప్రకారం ఏది ఫాలో అవ్వకుండా ఫాలో అవుతుందని చెప్పి డీవియేషన్ చేస్తుందని చెప్తే మచ్చుక్కి ఇచ్చిన మీరు XYZ యొక్క శాలరీ స్లిప్పులు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలు కానీ సరిపోవట్లేదని చెప్పి ఎక్కడా లేదు. వాళ్ళ 60 ఏళ్ల చరిత్రలో నేను డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గర కేసు గెలిచానని చెప్పి నా మీద రిట్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి తెలియక వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆ కంప్లైంట్ లిస్ట్ కావాలంటే కూడా మీకు ఇస్తాను, వాళ్ళు ఏ రోజు ముందుకు రావట్లా. ఈ డీవియేషన్స్ అన్నీ అరికట్టాలని మేము సమిష్టిగా ఈ విక్టిమ్స్ అసోసియేషన్, ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు అరకులో హోటల్లో పనిచేస్తాడు, ఆయన చేతి 10 లక్షలు ఇచ్చాడు. అతను ఒక సర్వర్ 10 లక్షలు కట్టగడలో లేదో మార్కెటింగ్లో ఆ ఏజెంట్కి కానీ బ్రాంచ్ మేనేజర్కి తెలీదా? తెలుసు. వాళ్ళ డబ్బు స్క్వీజ్ చేస్తున్నారు ముందు 4 నెలలో 5 నెలలో. ఆ తర్వాత కట్టలేని స్థితిలో మేము కట్టలేమంటే కొత్త వాళ్ళని చూసేదాకా ఆగండి అని ఈ డబ్బంతా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఏమీ చేయట్లేదు. అందుకని ఆ సంస్థ క్లోజ్ అవ్వకముందు మాకు న్యాయం చేకూర్చాలి, మా డబ్బులన్నా మాకు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఇది ఏర్పాటు చేయడం. డీవియేషన్స్ అనేవి చాలా ఉన్నాయి. చిట్ రిజిస్ట్రార్ గారికి కానీ ఐజీ గారికి కానీ మేము చెప్పడం కూడా జరిగింది. మేము మరోసారి గవర్నమెంట్కి చిట్ రిజిస్ట్రార్ గారికి ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిఐడి వారికి కూడా ఇలాంటి లోపాలు ఉన్నాయని చెప్పి తెలియపరుస్తున్నాం. అది నేను నా పక్కన మా ప్రెసిడెంట్, మా వైస్ ప్రెసిడెంట్ గారు, మా జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, బాధితులు కూడా కొంతమంది వచ్చి ఉన్నారు. ఆ షూరిటీలో ఇచ్చిన వాళ్ళు బాగా వాళ్ళు ఎలా హింసపడుతున్నారు చెప్తారు. మీరు వాళ్ళని కూడా మీరు ఒకసారి పరిశీలించవచ్చు. అసోసియేషన్ వాళ్ళు చెప్పిన తర్వాత మీరు బాధితులు అంటే పాత్రికేయ సోదరులందరికీ వచ్చిన నీకల్లా నమస్కారం అండి.
నా పేరు సాంబశివరావు. నేను వైస్ ప్రెసిడెంట్గా ఇందులో ఎన్రోల్ చేసుకున్నాను. అయితే ముఖ్యంగా మన పాత్రికేయ సోదరులందరికీ, అలాగే వచ్చిన ఆహ్వానితులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అసోసియేషన్ పెడతాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మార్గదర్శి వారు చాలా అనైతికంగా చిట్లు ఇంపోజ్ చేస్తున్నారు. వ్యక్తుల మీద ఇంపోజ్ చేసి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కొల్లగొడతాం, అలాగే ఆస్తుల్ని ఆక్షన్ పెట్టించడం అట్లా చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే నా విషయంలో వస్తే, ముందు రెండు చిట్లు ఇచ్చారండి. ఆ 2 చిట్లు కూడా 2 రోజుల్లో చెక్కు తెప్పించారు. షూరిటీ సరిగా లేకపోయినా సరే చెక్కు తెప్పించారు. తర్వాత ఇంకొక 2 చిట్లు ఎన్రోల్ చేశాం. ఎట్లాగంటే 2 రోజుల్లో చెక్కు వచ్చేసింది కదా, చాలా బాగా చేస్తున్నారు సర్వీసు, బాగా హెల్ప్ చేస్తున్నారు జనాలకి అని చెప్పేసి చాలా ఆనందంతో ఇంకో 2 చిట్లు వేయటం జరిగింది. అట్లా తర్వాత ఆ 2 చిట్లు, ఫస్ట్ 2 చిట్లు, నెక్స్ట్ తర్వాత 2 చిట్లు, 4 చిట్లు అయిపోయినాయండి. అట్లాగే తర్వాత నెక్స్ట్ పాడినాటికి ఏం చేస్తున్నారంటే, ప్రైజ్ అమౌంట్లోంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంటు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే కొత్త చిట్ల కోసం పెట్టుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఏం చేస్తారంటే, ఒక 4 నెలలు పోయినాక 5 నెలలు పోయినాక మీకు అడ్జస్ట్మెంట్ చేసాము, మీ పేరు కొత్త చిట్ నమోదైంది అని చెప్పేసి అట్లా మల్టిప్లికేషన్ ఆఫ్ ది చిట్స్ అట్లా అయిపోయి ఓవరాల్గా 90 చిట్స్ దాకా వెళ్ళిపోయింది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఏంటంటే, ఒక సామాన్యుడు బ్యాంక్కి వెళ్ళి నాకు 5 లక్షలు కావాలి అప్పు అంటే బ్యాంక్ వారు ఏమంటారు, నీ కెపాసిటీ ఏంటి, నీ ఏం చేస్తున్నావు, నీ ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ సోర్స్ ఏమన్నా ఉన్నాయా, నీకేమన్నా ఇండస్ట్రీస్ ఉన్నాయా, నీకేమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. అడిగేసి నీ కెపాసిటీ ఉందా లేదని చెప్పేసి చూసుకొని వాళ్ళు, బాబు నీకు కెపాసిటీ లేదు, నీకు అప్పు ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి రిజెక్ట్ చేస్తారు. కానీ మన మార్గదర్శి అంటే ఆనందం ఇవంటే, మార్గదర్శి ఉంటే ఆనందం ఇవంటే అని చెప్పేసి నానుడి కూడా ఉంది. అలాగే మార్గదర్శి ఉంది కదా అని ధైర్యంతో చాలామంది అట్లా అయిపోతున్నారు. కానీ విషయం ఏంటంటే ఓవర్ మల్టిప్లికేషన్ చేయటం వల్ల మనిషికి ఆర్థిక భారం ఎక్కువైపోయి నెలకి 45-50 లక్షల రూపాయలు కూడా సబ్స్క్రిప్షన్ కట్టాల్సి వచ్చిన స్టేజ్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఓవర్ బర్డెన్ అవ్వడం వల్ల అట్లా అయిపోతుంది. కానీ ఏంటంటే ఇది కావాలని ఎవరు చేసుకోరు. ఒక చిట్టి పాడితే చిట్టిలో 210 రూపాయలు చెక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను దాదాపుగా 43 చిట్లలోనండి కేవలం నాకు వచ్చింది 8,215 రూపాయలు వచ్చిందండి. ఒక్కో చిట్టికి 215 రూపాయలు చెక్ ఇచ్చారండి. 43 చిట్లు అండి. 80 లక్షల చిట్టి కూడా ఇందులో ఉందండి, 40 లక్షల చిట్టి ఉందండి, 30 లక్షల చిట్టి ఉందండి, అట్లాగే 9 లక్షల చిట్టి కూడా ఉందండి. అయితే ఏంటంటే మీ చిట్లకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, మీకు క్లియర్ చేస్తున్నాము అని చెప్పేసి 210 రూపాయలు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే 80 లక్షల చీటీ కట్టి 200 రూపాయలు చెక్ తీసుకుంటాం అనేది ఎంతవరకు సబబు అనేది మీరు చెప్పండి. కావాలని ఏ వ్యక్తి కూడా కావాలని ఊపిలోకి కూరుకుపోరు కదండి. నేను సామాన్య వసూలు డాక్టర్ని. నాకు వచ్చే ఇన్కమ్ 1,25,000 1,50,000 వస్తుంది నెలవారీ శాలరీ. నాకు వేరే ఇండస్ట్రీస్ లేవండి, ఫ్యాక్టరీస్ లేవండి. నెలకి 45 లక్షల నుంచి 50 లక్షలు కూడా మనకి మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన స్టేజ్ తీసుకెళ్ళడం అనేది అది ఎంతవరకు సమంజసం చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే చిట్ అనేది మాకు యాక్చువల్గా నాలెడ్జ్ లేదు. ఈ చిట్లో డిఫాల్ట్ అవుతాము, ఇట్లా ఆర్బిట్రేషన్ ఉంటుంది, కోర్టుకి వేయచ్చు, ప్రాపర్టీ లాక్కోవచ్చు అనేది ఎక్కడ మాకైతే అనుభవం లేదు. తర్వాత తెలిసింది, మా ప్రాపర్టీ అంతా పోయిన తర్వాత మాకు తెలిసింది. మా ప్రాపర్టీ అమ్మించి కూడా మా విదేశాల్లో పిల్లల పేరు మీద చిట్లు కట్టి చిట్లు పొద్దు సంతకంతో చిట్లు నమోదు చేసి వాళ్ళతో ప్రాపర్టీలు అమ్మించేసి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయించుకోవడం జరిగింది అన్నమాట. ఏ వ్యక్తి కూడా కావాలని 210 రూపాయల చెక్కు కోసం చిట్లు కట్టరండి.
దయచేసి ఈ విషయాన్ని మాకు ఏం చేయాలో తెలియక మేము దిక్కుతోసిన స్టేజ్లో ఉండి మేము చివరికి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసామండి. ఇది నా హృదయంలో వచ్చిన బాధ అండి. ఇది ఒంటి మీద బంగారం అమ్ముకొని సమాజంలో పరుగు పోగొట్టుకొని ఇళ్ళ చుట్టూ మార్కెట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని బజార్కి ఇచ్చి మా పరుగు బజార్కి ఇచ్చి మమ్మల్ని రౌడీజం ఒక కాలమని గుండాల్లాగా వచ్చి మా ఇళ్ళ ముందు కూర్చునేవాళ్ళండి. రోజు వచ్చి ఇళ్ళ ముందు కూర్చునేవాళ్ళండి. మా అపార్ట్మెంట్లో చుట్టూ వచ్చి ఏంటి వీళ్ళందరూ అని చెప్పి మమ్మల్ని షేమ్ చేసేవాళ్ళండి. ఈ బాధలు భరించలేక ఒక పక్కన బయట తెచ్చిన అప్పులు ఈ ఇన్స్టాల్మెంట్ కడతాకి బయట నుంచి ₹2 వడ్డీలు తెచ్చి మేము ఇన్స్టాల్మెంట్ కట్టేవాళ్ళం అండి. ఏంటి మళ్ళీ కోర్టుకి వెళ్ళిపోతారు, వీళ్ళు అల్లరి చేస్తారు, ఇంకా ఇబ్బంది పడతాం ఎందుకని చెప్పేసి అట్లా పొరుగుపోతుందనే ఆశతో ఆ భయంతో మేము అప్పులు తెచ్చి కట్టామండి. రియల్గా గాడ్ ప్రామిస్ చెప్తానండి, ఇది మాత్రం యథార్థంగా చెప్తున్నానండి. ఇది మొత్తం కూడా కావాలని ఒక ప్లాన్ ప్రకారంగా గ్రాప్ చేసి మమ్మల్ని ఈ ఊబిలో లాగి మా ఆస్తిని మొత్తం కొల్లగొట్టారండి. సరే, మరొక విషయం అండి, బ్రీఫ్గా అని చెప్తాను. మరొక విషయం అండి, నేను డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గర ఆర్డర్ తీసుకెళ్ళి గెలిచాను అంటే మాకు 60 సంవత్సరంలో జరగలేదు ఇది, నువ్వేంటి బ్రాహ్మడివి, నీ వల్ల ఏవైతే మా కోర్టులు ఉన్నాయి, నేను కోర్టుకి వెళ్ళి నీ మీద స్టే తెచ్చుకుంటా అని చెప్పి లబ్బిపేట బ్రాంచ్ మేనేజర్ అన్నానంటే నేను బ్రాహ్మణ్ణి అని ఆ మాట అన్నాడు. నేనేం చెప్పుకోవాలి, నాకు డబ్బులు ఇవ్వు కోర్టు ఆర్డర్ ప్రకారం అంటే మేము అప్పీల్కి వెళ్తాంలే, మా కోర్టులు ఉన్నాయి, నువ్వేం చేయగలవు, నువ్వు ఒక స్మాల్ అలా నువ్వు బ్రాహ్మణి, మా పలుకుబడి మాకుందని చెప్పి ఆ బ్రాంచ్ మేనేజర్ ఆ స్టాఫ్ అన్నారంటే నేను అప్పుడు బాధపడుతున్నప్పుడు ఆధార్ నా దగ్గర బాధ్యతలు చేరినప్పుడు ఇది స్థాపించడం జరిగిందండి. అలా మరి తీసి పారేసినట్టు మాట్లాడారండి. నేను 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కూడా వచ్చాను. ఆ సెక్రటరీ గారు మీరు 2 మాటలు మాట్లాడండి. పైగా ఫోర్జరీస్ ప్రూవ్ అయినాయి కండి. మరి మాట్లాడు బ్రాహ్మణుని మాట్లాడాడంటే అప్పీల్ మా కోర్టులు ఉన్నాయని అంటే ఏ మనిషి అయినా 40 లక్షలు పోగొట్టుకుని నా డబ్బు నాకు కోర్టు ఆర్డర్ ప్రకారం ఏమంటే బ్రాహ్మణుని మాట్లాడు ఉన్న 2 చేస్తుంది. అసోసియేషన్ అందరికీ నమస్కారం అండి. అందరికీ మీడియా వారికి ఇక్కడ వచ్చిన బాధితులకు అందరికీ నా నమస్కారం. మా హస్బెండ్ అండి ఈయన. మీకు కొన్ని విషయాలు చెప్పారు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్తానండి. మా పాప విదేశాల్లో ఉందండి. అయితే ఆవిడ పేరు ఫోర్జరీ సంతకాలు చేసి ఆవిడ పేరున చిట్లు వేసి మమ్మల్ని కట్టలేని స్థితిలోకి 90 చిట్ల వరకు వేసి తర్వాత ఇవన్నీ మేము ప్రాపర్టీస్ అమ్మేసుకొని బయట అప్పులు తెచ్చి తీసుకొచ్చి అట్లా కొంత కట్టగలిగామండి. 17 చిట్లు ఇంకా 18 చిట్ల వరకు డిఫాల్ట్లో పెట్టారు. దీనికి అంతటి కారణం ఏంటంటే మా స్తోమతను బట్టి మేము 1-2 చిట్లు వేయగలం కానండి, 40 చిట్లు 90 చిట్లు వేయలేమండి. అయితే ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ కమిట్మెంట్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని ఇరికిచ్చి మా పచ్చగా ఉన్న సంసారాన్ని మా పచ్చగా ఉన్న సంసారాన్ని బుగ్గిపాలు చేసి వీధిని పడేసి మా ఆస్తులన్నీ అమ్మించి తర్వాత మా పిల్లలకి పెళ్లి చేయలేని స్థితిలో కూడా వచ్చామండి మేము. తర్వాత మా హస్బెండ్ సేవింగ్ చేసుకునే అమౌంట్ కూడా తెచ్చి కట్టేశాను. చాలా వరకు ఆస్తులు అమ్మేసి కట్టేశాను. ఇంకా డిఫాల్ట్ ఉందని చెప్పేసి మమ్మల్ని నానాహింస చేస్తున్నారు. ఇంటికి వచ్చేసి మార్గదర్శి వాళ్ళు మమ్మల్ని హెరాస్మెంట్ చేయటం, గ్యారంటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెరాస్మెంట్ చేయటం, వాళ్ళ ఆస్తులు అమ్మేస్తామని చెప్పి బెదిరించడం, మా ఆస్తులు అమ్మేస్తామని బెదిరించడం, ఇప్పుడున్న ఇల్లు కూడా దాన్ని అటాచ్మెంట్ తెచ్చి దాన్ని కూడా అమ్మేసేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆర్థిక స్తోమత లేని వాళ్ళని కూడా చిట్టులో విరికించేసి వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టడం వీళ్ళు చేయం. దీనికి
ఇలాంటి సమస్యలని ప్రభుత్వం వారు మాకు సహకరించి మాకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తర్వాత మాకు సహాయం చేయాలి, మాతో పాటు ఉన్న మిత్రులందరూ కూడా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క మెయిన్ ఉద్దేశం నా ఏంటంటే, పేరు అన్నపూర్ణదేవండి. ఈ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం ఇటీవల కాలంలో ఛానల్స్లో కానీ పేపర్లో కానీ వాళ్ళ సొంత పేపర్లో కానీ ఇది క్లోజ్ అవుతుందని చూస్తున్నాం. మా డబ్బులు ప్రభుత్వం కల్పించుకుని ఈ బాధితులందరికీ న్యాయం చేసి మాకు ఇప్పించకోరుచున్నామండి. ఎందుకంటే నేను ఒక ఆడిటర్గా చెప్పా, వాళ్ళు బ్యాలెన్స్ షీట్స్ ఎంతవరకు సబ్మిట్ చేయలే. అలాంటప్పుడు మనకి ఎంత అనేది తెలియనప్పుడు మా డిమాండ్ ప్రభుత్వం వారు కల్పించుకుని మా అందరికీ సాయం చేయాలని చెప్పి కోరుతున్నా. ఒక ఆయన దుగ్గిరాల నుంచి పెద్ద ఆయన వచ్చారు, మనం ఒక ఆయన ఆయన వాచ్మెన్ ఆయన చేత 20 లక్షలు చీటీ చేయించారు. మరి వాళ్ళు కూడా మీతో మాట్లాడటానికి వచ్చారు. ఆ బాధ్యతలు మీరు ఎవరైనా తీసుకుని మా మెయిన్ డిమాండ్ ఒకటే అండి, ఆ మార్గదర్శి క్లోజ్ కాకముందు మా డబ్బులు మాకు ఇప్పించమని చెప్పి అందరి తరఫున లేకపోతే నా తరఫున ఈ యొక్క విక్టిమ్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాను. అదొకటి. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇది ఫార్మ్ అయ్యి 1.5 మంత్ అయింది. చిట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఏ బాధితుడికి తెలీదు. అందరూ అది ఎవరు తప్ప అనేది మార్గదర్శి వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకుని తప్పండి. వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం రాసుకుని వాళ్ళు మాకైతే 12% ఇస్తారట డబ్బులు, మీకైతే 18% ఇస్తారట పెనాల్టీ కింద. వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు, పెనాల్టీలు తీసుకుంటున్నారు, మొదటి చీటీ ఫుల్గా కట్టించుకుంటున్నారు, రెండో చీటీ వాళ్ళే తీసుకుంటున్నారు. మరి ఈ డబ్బు అంతా ఎక్కడవుతుంది? మీరు అడిగారు ప్రశ్న, నేను కూడా అడుగుతా. ఫోర్మెన్ సాటిస్ఫాక్షన్ షూరిటీ అంటే కొలబద్ద ఏంటి? 10 లక్షలు అడిగి 3, 20 లక్షలు అడిగి 5, లేకపోతే ఇంత జీతం ఎక్కడైనా రాసుందా చట్టంలో కానీ వాళ్ళ అగ్రిమెంట్లో కానీ? ఎందుకు తిరస్కరిస్తున్నారు మాటతో? బాధితుడికి ఎందుకు తెలియపరచట్లా? అలాగే డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలని ఎవరికి తెలియదు. వీళ్ళు ఎందుకంటే కోర్టుకు వేసి మేము ఈపీ చేస్తున్నాం, మేము మీ ఇంట్లో సామాను మేము ఈపీ పెడుతున్నాం, స్వాధీనపరుచుకున్నామని చెప్పి వచ్చి చెప్తున్నారు. అదే మార్గదర్శకులు మీరు డిప్యూటీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళొచ్చని ఎవరు తప్పు? చిట్టి మార్కెటింగ్ చేసింది ఎవరు మొదట్లో? మీకు చెప్పండి. మేము ఇలా అదే చెప్తున్నా, వాళ్ళకి మీరు ఏ బ్రాంచ్కైనా వెళ్ళండి, మీకు వద్దన్నప్పుడు నేను చెప్పింది విని కావాల్సినవి తీసుకోండి, నేనేం అనట్లా. ఇప్పుడు అక్కడ 20 లక్షల గ్రూపు జరుగుతుంది పెడుతున్నారని ఎవరు చెప్తారండి? మీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్సేగా. డ్రైవర్ కట్టగలదో లేదో వేయించుకునేప్పుడు అది తెలియదా? ఎవరు తప్పు? అసెస్మెంట్ ఎవరు చేస్తున్నారు? ఆయన వాచ్మెన్, ఆయన 20 లక్షలు చేసి నెలకి 50,000 కట్టగలడని చెప్పి మీ మార్కెటింగ్ అది తెలుసా? మీరు ఎవరో తెలియదు నాకు, మీరు అడిగిందని చెప్తున్నాను. వాళ్ళు ఇద్దరు నమ్మకస్తమే. సబ్స్క్రైబర్ అదే అండి చెప్తున్నాను. చెప్తా నాకు అర్థమైంది చెప్తా. అప్రోచ్ అయినప్పుడు ఆయన 3 లక్షల చీటీ అడిగారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, ఆయన పేరు, ఊరు, ఆధార్ కార్డు అన్నీ. కానీ ఫిలప్ మేనేజర్ ఎంత చేశాడు? నీకేం పర్వాలేదు ఆయన చెప్పింది. అందుకని మాట పూర్తిగా విన్న తర్వాత మీరు నన్ను అడిగితే మీకు అని చెప్తున్నా. ఆయన బాధితుడు, వినండి. ఎందుకంటే ఆయన బాధితుడు. ఎందుకంటే మాకు తెలియకుండా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మీకు 20 లక్షలు చేసాము, మీరు 5 లక్షలు అడిగారు, అందులో ఖాళీ ఉంది మేము చూస్తామని చెప్పారు. నేను బాధితుడు తణుకు క్వశ్చన్స్ చేయొచ్చు.
సైలెన్స్ బాధితులు వాళ్ళు స్వయంగా చెప్తున్నారు. ఒక ఆయన అడిగిన చిట్టు ఆడిన తర్వాత మీరు 4 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నవాళ్ళు 4 ఇంటి పెట్టించాలి. ఎందుకంటే నేను వ్యాపారస్తున్నాయి కాబట్టి నా చుట్టుపక్కల వ్యాపారస్తుంటే నేను పెట్టించాను. ఇప్పుడు ఆయన డ్రైవర్ ఆయన ఎందుకు తెలియదు నాకు అయిపోయింది. 12 నెలల తర్వాత పాడిన తర్వాత 4 పెట్టించాను, 5 పెట్టించాను, 6 పెట్టించాను, 7 పెట్టించాను, 8 పెట్టించాను, సరిపోలా. ఇప్పుడు చెప్పండి అది ఎవరికి తెలుసు? అది ఎవరికి తెలుసు చెప్పండి. మీరు అలా అంటున్నారు కాబట్టి ఎవరికి తెలుసు? రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. సార్ మా వ్యాపారం మా వరకే, మీ వ్యాపారం మీది. మీ వ్యాపారంలో లొసుకులేంటో మీకు తెలిస్తే, మా వ్యాపారంలో లొసుకులేంటో మాకు తెలిస్తే. ఇప్పుడు ఒకటి నా డబ్బులు మీ దగ్గర పెట్టుకొని డీసీ దగ్గరికి వెళ్ళాలి, ఐసీ దగ్గరికి వెళ్ళాలి, అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. డబ్బులు ఎందుకు నాకు అవసరం అన్నాక డబ్బులు కావాలి, నేను డబ్బుల కోసం ఇస్తూ మీరు చూడండి నా దగ్గర ప్రతిదీ ఎంత చదువుకున్నా సార్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్ సార్, ఆయన సబ్స్క్రైబర్ ఇక్కడ ఏంటంటే ఆయన తెలిసి కూడా ఇన్కమ్ ట్యాక్స్ జర్నలిస్ట్ సార్, కాదు ఐఎమ్ జర్నలిస్ట్ సార్, ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్. ఏంటంటే సార్ మేము ఇప్పుడు కంపెనీ సార్ మా రెండోది దీని మీద ఇంకోటి సిఐడి ఎంక్వైరీ ఉంది. మీరు వాళ్ళ కంప్లైంట్ పెట్టండి. సిఐడి ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తుంది కదా, వాళ్ళ కంప్లైంట్ పెట్టారా? సార్ రిజిస్ట్రార్ తెలియదు సార్, ఆల్రెడీ ఇది ఇష్యూ ఒక 6 నెలల నుంచి జరుగుతుంది. సిఐడికి కంప్లైంట్ పెట్టారా? నేను చెప్పి మొత్తం కట్టేసి 9,80,000 కట్టాను. నాకు యాక్సిడెంట్ జరిగింది. నేను కట్టలేకపోయాను. మా ఏసీ గారు నాకు షూరిటీ పెట్టారు. ఆయన చెక్ చేస్తే 15 లక్షలు 2 lakhs కట్టేశారు. అక్కడ నేను 2 lakhs ఇచ్చేసాను. చూడండి ఇచ్చిన తర్వాత మళ్ళీ షూటోల మీద ప్రతి నెల కట్టి వేస్తుంది జీతం. నేను హైకోర్టు చేస్తే చూడండి, హైకోర్టు చేస్తే మార్గదర్శకులు అక్కడ కోర్టు జడ్జి డబ్బులకు నా డబ్బులు నాకు ఇచ్చి మళ్ళీ
ల్యాక్స్ ఒకటి 30 ల్యాక్స్ ఒకటి నాకు ఇచ్చింది 10 ల్యాక్స్ ఇచ్చింది మేడం. 30 ల్యాక్స్ 10 ల్యాక్స్ ఇచ్చిండు. ఇప్పుడు తెలిసింది ప్రాసెస్ అనేది. సంతోష్ ఆల్రెడీ ఫైల్ అయ్యి అది బయట తీసుకోండి. ఇద్దరు తప్పండి. కెమెరా పట్టుకురా. పక్కనోడికి షేర్ బీమా పనిచేసి లక్షలు ఇచ్చారంట.